This video is brought to you by AKSIAS. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ నేషనల్ ఎంబ్లెమ్, జాతీయ చిహ్నం పైన వచ్చినటువంటి వివాదాలు. సో ఇక్కడ మీకు కనిపిస్తోంది, ఇటీవల నూతన పార్లమెంట్ ఆవిష్కరణ సందర్భంగా లేదా నూతన పార్లమెంట్ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ఒక కొత్త జాతీయ చిహ్నాన్ని ప్రారంభించారు. దీనిపైన చాలా వివాదాలు వచ్చాయి. అయితే వివాదాల గురించి ఎగ్జామినేషన్లో అడగడు, కానీ ఖచ్చితంగా నేషనల్ ఎంబ్లెమ్కి సంబంధించి, అంటే మన జాతీయ చిహ్నానికి సంబంధించి చాలా అంశాలు పాలిటీ, సొసైటీ, ఈవెన్ ఇండియన్ కల్చర్లో కూడా ఇది భాగం. ఇందులో భాగంగా మన ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఈ టాపిక్లో మనం చూడబోయేటటువంటి అంశాలు, ఇది న్యూస్లో ఎందుకుంది, అసలు జాతీయ చిహ్నం అంటే ఏంటి, జాతీయ చిహ్నం యొక్క ఉద్దేశం ఏంటి, జాతీయ చిహ్నం యొక్క నిర్మాణం ఏంటి, ఆ నిర్మాణానికి అర్థం ఏంటి, జాతీయ చిహ్నం పైన ఉండేటటువంటి జంతువులేంటి, అలాగే ఈ జాతీయ చిహ్నాన్ని మనం ఎక్కడెక్కడ డిస్ప్లే చేయొచ్చు, క్వశ్చన్ ఆఫ్ ద డే. ముఖ్యంగా ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది అని తెలుసుకునే ముందు, జాతీయ చిహ్నాన్ని చూడగానే మనకు ఒక పాత సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే 4వ సింహమే నేను అన్నట్టుగా, ఇవి కొత్త సింహాలు, ఇది ఇటుపక్క ఉన్నాయి, ఇవి పాత సింహాలు. అయితే ఒరిజినల్గా నేషనల్ ఎంబ్లెమ్కి మీనింగ్ సాయి కుమార్ గారు చెప్పినటువంటి నీతి, నిజాయితీ అవి కాదు, దానికి వేరే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను తెలుసుకునే ముందు అసలు విషయం ఏంటి అంటే, మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ నేషనల్ ఎంబ్లెమ్కి సంబంధించి, జాతీయ చిహ్నానికి సంబంధించి కొన్ని పార్టీలు వాళ్ళ దృక్పథాలను చెప్పడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి జాతీయ చిహ్నం చాలా గంభీరంగా ఉండేది, చాలా సానుకూలంగా ఉండేది అనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తే, ఇప్పుడున్నటువంటి సింహాలు మాత్రం అనవసరంగా కోరలు చూపించి దుందుడుకు చర్యలకు ఒడిగట్టే విధంగా కొంత ఉగ్రభావంతో ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీరు ఇక్కడ చూస్తే ఈ సింహం చూడండి, దాని మీసాలు, మూతే కనిపిస్తోంది తప్ప, అంటే దాని ఫేస్ కనిపిస్తోంది తప్ప కోరలు కనిపించట్లా. జనరల్గా సింహం లేదా ఇతర జంతువులు కోరలు కనిపిస్తే కోపంగా ఉందని అర్థం, నార్మల్గా ఉండే ప్రశాంతంగా ఉందని అర్థం. సో ఇంతకు ముందున్నటువంటి జాతీయ చిహ్నంలో ఉన్న సింహాలు చాలా గంభీరంగా, ప్రశాంతంగా, భారత్ ఈజ్ ఎ సాఫ్ట్ పవర్ అనే దాన్ని నిర్వచించే విధంగా ఉంటే, ఈరోజు వచ్చినటువంటి సింహాల కోరలు మేము వేటాడడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరినో చంపడానికి రెడీగా ఉన్నాం, పంజా విసరడానికి రెడీగా ఉన్నాం అనేది ప్రతిబింబించే విధంగా ఉగ్ర రూపం దాంచి అనవసరంగా దుందుడుకు చర్యలకు పోయే విధంగా ఉన్నాయని చెప్పి బీజేపీ, ఇతర పార్టీలు అనేటటువంటివి చెప్తున్నాయి. దీనికి సంబంధించి జవహర్ సర్కార్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఈయన వెరీ రినౌండ్ ఐఏఎస్ ఆఫీసర్, నౌ రాజ్యసభకి గెలిచినటువంటి అభ్యర్థి వెస్ట్ బెంగాల్ నుంచి. ఈయన ఏదో చెప్పాడు చూడండి ఒకసారి. ఇది పాత సింహం చూడండి, మంచిగా ఆహారం తిని నీళ్లు తాగి హాయిగా నోరు తెరుచుకొని గంభీరంగా కనిపిస్తుంది. ఇది చూడండి, కొంచెం ఉగ్రంగా కనిపిస్తుంది కళ్ళు. అది ఈయన ఏమన్నాడు, ఇన్సల్ట్ టు అవర్ నేషనల్ సింబల్, అసలు ఇది జాతీయ చిహ్నానికే పెద్ద ఇన్సల్ట్. ద మెజెస్టిక్ అశోకన్ లైన్స్, అంటే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటివి ఏంటి, అశోకన్ లైన్స్. అది అడుగుతాడు, అశోకన్ లైన్స్ అంటే అశోకుడు పెంచాడనా? కాదు. అశోకన్ లైన్స్ ఏంటనేది నేను చెప్తాను. ఒరిజినల్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్, గ్రేస్ఫుల్, రీగల్లీ కాన్ఫిడెంట్. అంటే ఇక్కడ ఉన్నది పాత సింహం, ఇదేంటి గ్రేస్ఫుల్, చూడ్డానికి శాంతంగా ఉంది, గంభీరంగా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది, రైట్. ద వన్ ఆన్ ద రైట్ ఈజ్ మోడీ వర్షన్. ఎలా ఉంది, స్నార్లింగ్, అనవసరంగా గుర్రుమని చూస్తుంది, అన్నెసెసర్లీ అగ్రెసివ్, అవసరం లేని విధంగా కొంత ఉగ్ర రూపాన్ని దాల్చే విధంగా ఉంది, డిస్ప్రపోర్షనేట్, తేడాగా ఉంది, షేమ్, చేంజ్ ఇట్ ఇమీడియట్లీ. ఇది ఈయన చెప్పినటువంటి అంశం. ఇలా చాలామంది ట్వీట్స్ పెట్టారు. బీజేపీ ఒక్క మాటతో కొట్టేసింది. అప్పుడున్నటువంటి ప్రపంచానికి అది కుదిరింది, ఇప్పుడు భారత్ మారింది కాబట్టే సింహం మారింది అని బీజేపీ ప్రభుత్వం చెప్తోంది. సో ఇదంతా కాదు, మనకి ఇది కలవాల్సింది ఏంటి, అసలు నేషనల్ ఎంబ్లెమ్ తాలూకా మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి, అది చూద్దాం. ముందుగా ఈ నేషనల్ ఎంబ్లెమ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి 3 సింహాలు, వెనకో సింహం ఉంటుంది, మొత్తం 4. ఈ కింద 24తో అశోక్ చక్ర అంటాం, 24 స్పోక్స్ వీల్ అంటాం దాన్ని.
ఇక్కడేమో ఒక చోట గుర్రం ఒకటి కనిపిస్తుంది, మరొక చోట ఏమో ఎద్దు కనిపిస్తుంది. అసలు దీనికి మీనింగ్ ఏంటి? ఎద్దు అంటే ఏంటి, గుర్రం అంటే ఏంటి? ఎద్దే, గుర్రమే, కానీ దానికి ఒక మీనింగ్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ రాశాను, ఇట్ ఈస్ అన్ అడాప్టేషన్ ఫ్రమ్ ద సారనాథ్ లైన్, క్యాపిటల్ ఆఫ్ అశోక. అశోకుడి రాజధాని సారనాథ్గా చెప్తూ ఉంటారు. అక్కడ సారనాథ్ లైన్ అని ఒక స్టాట్యూని మనం పెట్టడం జరిగింది, ఎప్పుడో పూర్వకాలంలో ఉంది అది. ఈ సారనాథ్ లైన్ నుంచే ఈ నేషనల్ ఎంబ్లెమ్ అనే దాన్ని తయారు చేశారు. ఒకటి. రెండు, కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి, మనం ఇప్పుడు మన నేషనల్ ఎంబ్లెమ్ జాతీయ చిహ్నంలో ఉన్నటువంటి సింహాలు ఏ లయన్స్ అని చెప్పాలి? దే ఆర్ ఏషియాటిక్ లయన్స్. మళ్ళీ ఇక్కడ నుంచి జాగ్రఫీ ఎన్వైరన్మెంట్కి వెళ్ళండి. ఇండియాలో ఏషియాటిక్ లయన్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏది? గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్. ఈ మధ్య గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో 23 సింహాలు ఒకే వ్యాధితో చచ్చిపోయాయి. ఆ వ్యాధి ఏంటి? పోయింది క్వశ్చన్ కదా. సో బిబోయోసిస్ ఏదో వచ్చింది ఒకటి, అలాగే ఇంకొక 2-3 వైరస్లు వచ్చాయి. ఈ మధ్యకాలంలో కోవిడ్-19 వచ్చినటువంటి సింహాలు కూడా ఏషియాటిక్ లైన్స్. అంటే మనకే కాకుండా మన కోవిడ్ని వాటికి కూడా అంటించాం, రైట్. అలాగే వీటితో పాటు మరొక 2 వైరస్లు కూడా వీటికి సోకడం జరిగింది, రైట్. సో అది నేను చెప్తాను. సో 4 లైన్స్, ముందు ఇది చూద్దాం. ఫస్ట్ ఈ లైన్ ఏంటి? దే ఆర్ సారనాథ్ లైన్స్. అలాగే అక్కడ నుంచి తీసుకుని ఏషియాటిక్ లైన్స్ని వాటిని కొంచెం మోడిఫై చేసాం మనం, కాబట్టి దే ఆర్ సారనాథ్ లైన్స్, క్యాపిటల్ ఆఫ్ అశోక నుంచి మార్చినటువంటి ఏషియాటిక్ లైన్స్. ఈ 4 లైన్స్ బ్యాక్ టు బ్యాక్ సింబలైజెస్ 4 ఇంపార్టెంట్ థింగ్స్. అంటే 4 విషయాల్ని ప్రతిబింబిస్తాయి. ఒకటి పవర్. పవర్ అంటే ఇక్కడ శక్తి అని కాదు, పవర్ అంటే అధికారం. దేశానికి ఏముంటుంది? శక్తి, అధికారమా? అధికారమే ఉంటుంది. సో పవర్, అధికారము. 2 కరేజ్, ధైర్యము. అంటే ఇక్కడ శక్తి, అధికారము 2 చెప్పచ్చు. అధికారం ద్వారానే శక్తి వచ్చేది కదా. సో శక్తి, అధికారము. 2 కరేజ్, ధైర్యము. 3 ప్రైడ్. ప్రైడ్ అంటే గర్వం, అంటే మన దేశాన్ని, మన జాతీయ చిహ్నాన్ని చూసుకొని మనం గర్వపడతాం. 3. 4 కాన్ఫిడెన్స్, విశ్వాసము. ఈ 4గిట్లకి ప్రతీకలు, అంతేగాని మన సాయి కుమార్ గారు చెప్పిన డైలాగ్ కాదు. సో ఇక్కడ ఒరిజినల్గా ఏంటి? శక్తి మరియు అధికారము, కరేజ్, ధైర్యము, ప్రైడ్, మనకు ఉన్నటువంటి గర్వము. 4 కాన్ఫిడెన్స్. గర్వం అంటే అక్కడ పాజిటివ్, ఓకే, నెగిటివ్ కాదు. అలాగే కాన్ఫిడెన్స్, మనకు ఉన్నటువంటి విశ్వాసము. ద వీల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద అబకస్. అంటే ఈ మొత్తాన్ని ఏమంటాం అంటే మనం అబకస్ అంటాం. అదే దీన్ని, ఈ కింద ఉంది కదా, దీన్ని అబకస్ అంటాం, సర్క్యులర్ అబకస్. ఈ మధ్యలో ఉన్నటువంటి వీల్ ఏంటది? ధర్మచక్రం. ఈ ధర్మచక్రం అనేటటువంటిది 24 స్పోక్స్తో ఉంటుంది వీల్, 24 స్పోక్స్. సో దట్ ఈస్ కాల్డ్ ధర్మచక్ర. అలాగే వర్డ్స్, ఈ కింద జనరల్గా మనకి నేషనల్ ఎంబ్లెమ్ సింబల్ వేస్తాం మనం, ముద్ర. కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. ఈ సత్యమేవ జయతే అనేటటువంటిది జనరల్గా మనం చాలా రకాలుగా మాట్లాడినా ముందాకా ఉపనిషత్ అనే దాంట్లోంచి వచ్చిందని అందరూ చదువుతారు. ఇది యూపీఎస్సీ ఇంకా ఇతర ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది. అయితే సత్యమేవ జయతే అనే పదం ముందాకా ఉపనిషత్తులోంచి వచ్చిన 108 ఉపనిషత్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, బృహదారణ్యక ఉపనిషత్తు ఇట్లా. కానీ సత్యమేవ జయతే అనేది మరొక పదం కూడా. వేదాలు ఉన్నాయా మనకి? అన్ని వేదాలు ఉన్నాయి కదా మనకి, 4 వేదాలు. వేదాలలో లాస్ట్ వచ్చే పదం కూడా సత్యమేవ జయతే. ట్రూత్ ఎలోన్ ట్రయంఫ్స్, దట్ ఈస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ సత్యమేవ జయతే. అంటే నిజం ఎప్పటికీ గెలుస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ సత్యమేవ జయతే అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ముందాకా ఉపనిషత్తు నుంచి తీసుకున్నాం. అలాగే ఇది ఈ నేషనల్ ఎంబ్లెమ్ జాతీయ చిహ్నాన్ని మనం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. అప్పుడే కదా రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చిందని మనం గణతంత్ర దినోత్సవంగా మాట్లాడుకుంటాం, రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. జనరల్గా అసలు రాజ్యాంగం పాస్ అయింది ఎప్పుడు? నవంబర్ 26, 1949. కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు? జనవరి 26, 1950. సో కాబట్టి ఆ రోజే నేషనల్ ఎంబ్లెమ్ కూడా వచ్చింది. సో నేషనల్ ఎంబ్లెమ్కి సంబంధించి ఇట్ ఈస్ ద సీల్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా. అంటే రిపబ్లిక్ ఇండియా, భారత గణతంత్ర భారత్కి గుర్తు అది సీల్. 2, ఇట్ టేకెన్ ఫ్రమ్ ద లైన్ ఆఫ్ అశోక పిల్లర్ ఇన్ ఉత్తరప్రదేశ్ సారనాథ్. ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ నుంచి తీసుకున్నాం. ఇది ఎప్పుడు తీసుకున్నామంటే 26 జనవరి 1950. అలాగే మోటో, దీని ఉద్దేశం ఏంటి? ట్రూత్ ఎలోన్ ట్రయంఫ్స్ ఆర్ వాట్ ఈస్ కామన్లీ రిఫర్డ్ యాజ్ సత్యమేవ జయతే. అంటే నేషనల్ ఎంబ్లెమ్ తాలూకా మీనింగ్ ఏంటి ఎప్పుడు కూడా? సత్యమేవ జయతే. దీన్ని మనం ఎలా ప్రతిబింబిస్తున్నాము, అది ఇంపార్టెంట్. ఎలా ప్రతిబింబిస్తున్నామంటే సత్యమేవ జయతే అనేది ఉంటుంది, ముందాకా ఉపనిషత్తు నుంచి తీసుకున్నాము. అలాగే ఇది ఈజ్ ద క్లోజింగ్ పార్ట్ ఆఫ్ వేదాస్. అలాగే ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? ఇట్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. ఈ నిర్మాణంలో మీకు సత్యమేవ జయతే ఎందుకు వచ్చిందనేది అర్థమవుతుంది. ఇది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. ఎందుకంటే మీకు ఎన్ని సింహాలు కనిపిస్తున్నాయి ఇలా పెడితే? 3.
వెనకాల 4వ సింహం ఉంటుంది. కాబట్టి ఇట్స్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ షోయింగ్ 4 లైన్స్ ఇన్ సర్క్యులర్ అబకస్. అబకస్ అంటే కింద ఉన్నది కదా అది. అలాగే ఇట్ ఫీచర్స్ ఏ ధర్మచక్ర అండ్ ఏ బుల్ అండ్ ఏ హార్స్. అయితే ధర్మచక్ర అంటే ఏంటి, బుల్ అంటే ఏంటి, హార్స్ అంటే ఏంటి, ఇది తెలియాలి. ఒకవేళ ఇది అడిగితే కల్చర్లో భాగంగా దెబ్బతింటాం. సో ధర్మచక్ర అనేటటువంటిది పేరులోనే ఉంది. మనకి సుదర్శన చక్రం ఒకటి ఉంటుంది. అలాగే దాని తర్వాత అశోకుడి ధర్మచక్రం అనేటటువంటిది చాలా స్తూపాలు వీటిలో కనిపించింది. ధర్మ పరిపాలన సాగించాడు, ఇవన్నీ చదువుకుంటాం. అందులో భాగంగా ఈ ధర్మచక్రాన్ని తీసుకున్నాం. దీంతో పాటు మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. దీన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు దినానంత్ భార్గవ అతని పేరు. అంటే ఒరిజినల్ దాన్ని అండోయ్, ఇప్పుడు దాన్ని కాదు. ఒరిజినల్గా ఉన్నటువంటి నేషనల్ ఎంబ్లమ్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు, పేరేంటి, దినానంత్ భార్గవ. నేషనల్ ఎంబ్లమ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ బుద్ధిస్ట్ ధర్మచక్ర. సో జనరల్గా మనం అది అశోకుడు ధర్మచక్రం అని అనుకుంటాం, కానీ బుద్ధిజంలో ధర్మచక్ర పరివర్తన్ అని చదువుకుంటారు మీరు. ధర్మచక్ర పరివర్తన, అలాగే అష్టాంగిక మార్గాసు, ఇవన్నీ చెప్పాడు కదా బుద్ధుడు. అలాగే బుద్ధుడు చెప్పిన ఒక ఫిలాసఫీ కూడా ఉంది కదా, ఏ కోరికలు లేకుండా జీవిస్తే సంతోషంగా ఉంటాం అనేది. నేను ఎప్పుడు దీనికి చిన్న వ్యతిరేకత చెప్తూ ఉంటాను. ఏ కోరిక లేకుండా జీవించాలనుకోవడం కూడా ఒక కోరికేగా, రైట్? సో కాబట్టి ఏ కోరికలు ఉండకుండా ఉండాలని అనుకోవడం సాధ్యమైనంత వరకు అసాధ్యం, అది సాధ్యమైన అసాధ్యం. కాబట్టి ధర్మచక్ర పరివర్తన ఒకటి. రెండవది ఇట్ రిప్రజెంట్స్ విత్ 24 స్పోక్స్. అట్లాగే ద 4 లయన్స్ ఏం చెప్తాయంటే కరేజ్, పవర్, కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్. ఇందాక చెప్పేశాను. ఎలిఫెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఏనుగు సింబల్ ఒకటి ఉంది కదా, ఇందాక బుల్ అని చెప్పానా, 3 ఉన్నాయి కదా, ఎలిఫెంట్, బుల్, హార్స్, 2 చెప్పినట్టున్నాను. ఇక్కడ ఎలిఫెంట్ ఏం చెప్తుందంటే బుద్ధాస్ అవుట్సైడ్స్ ఆర్ ఈజ్ కన్సెప్షన్. అంటే బుద్ధుడు చెప్పినటువంటి అతని సూచికలు కొన్ని ఉంటాయి, దాని గురించి ఎలిఫెంట్ చెప్తుంది. మరి బుల్ ఏం చెప్తుంది, బుద్ధుడి యొక్క జొడాక్ సైన్ టారస్, వృషభం అంటాం కదా, తెలుసా వృషభం, బుద్ధుడు వృషభ రాశిలో పుట్టాడు, అందుకని తీసుకున్నాం. 3 హార్స్ సిగ్నిఫైస్ ద బుద్ధ రోడ్ వైల్ లీవింగ్ హిస్ సిటడిల్. అంటే బుద్ధుడు తను వదిలేసి బుద్ధిజం కొరకు వెళ్ళిపోతున్నప్పుడు తన రాజ్యం నుంచి దేని మీద వెళ్ళాడు, గుర్రం మీద వెళ్ళాడు. సో అది చెప్తుంది. ఇవన్నీ మీకు ధర్మచక్ర పరివర్తన, అలాగే ఇంకొన్ని మీనింగ్స్ ఉంటాయి, ఎన్లైట్మెంట్, ఇట్లాంటివి చదువుకుంటారు కదా మీరు. సో వాటిని ప్రతిబింబిస్తుంది. సో ఎలిఫెంట్ అంటేనేమో బుద్ధ చెప్పిన కాన్సెప్ట్, మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, బుద్ధుడు చెప్పిన కాన్సెప్ట్ చాలా గొప్పది, ఎలిఫెంట్ ఎలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. 2 అతని జొడాక్ సైన్ బుల్, వృషభం కాబట్టి అది తీసుకున్నాం. హార్స్, అతను వెళ్ళేటప్పుడు పల్సర్ బండి, ఆడి కార్ వేసుకొని పోలేదు, ఆయన ఏం వేసుకొని వెళ్ళాడు, హార్స్ వేసుకొని వెళ్ళాడు, గుర్రం. కాబట్టి దాట్ సిగ్నిఫైస్ ద బుద్ధాస్ లీవింగ్ హిస్ వరల్డ్లీ లైఫ్. సో అది సిగ్నిఫై చేస్తుంది. లైన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సింహం దేనికి గుర్తు, ఇందాక 4 సింహాలు 4 గుర్తున్నాయి, 4 చెప్పాం. కానీ దాని పూర్తి స్థాయి మీనింగ్ ఏంటంటే ఎన్లైట్మెంట్. వాట్ ఈజ్ మెంట్ బై ఎన్లైట్మెంట్, మనకు వచ్చేటటువంటి జ్ఞానోదయం, అది ఎన్లైట్మెంట్కి సింబల్. అంటే ఇక్కడ సింపుల్గా నువ్వు ఏ రోజైతే ధైర్యాన్ని, శక్తి మరియు అధికారాన్ని, కాన్ఫిడెన్స్, నీకున్నటువంటి విశ్వాసాన్ని, నీకున్నటువంటి గర్వాన్ని పోగు చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి విషయం గురించి ఆలోచిస్తూ దానికి సంబంధించి ఒక జ్ఞానోదయాన్ని కనుక పొందగలిగితే ఇదే ఈ దేశం యొక్క చిహ్నము అని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం మనం. సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఆఫ్ అవర్ ఎంబ్లమ్. ప్రతి ఎంబ్లమ్కి మీనింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టేకెన్. అంటే మన కాన్సెప్ట్ మనది. సో డిస్ప్లే ఎక్కడెక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు, ప్రెసిడెంట్ ఆఫీస్ పైన చేయొచ్చు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ పైన చేయొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ లెటర్ హెడ్ ఉంటుంది కదా, దానిపైన కూడా చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా 11 ప్లేసెస్, రాష్ట్రపతి భవన్ అంటే ఎవరుంటారు, ప్రెసిడెంట్, పార్లమెంట్, సుప్రీంకోర్టు, సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్, రాజ్ భవన్ అంటే ఇక్కడ గవర్నర్ ఉండేది, స్టేట్ లెజిస్లేచరు, హైకోర్టులు, సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే డిప్లొమాట్ మిషన్స్, వేరే దేశాల్లో డిప్లొమాట్ మిషన్స్ ఉంటాయి కదా, దౌత్య కార్యాలయాలు, అలాగే రెసిడెన్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ మిషన్స్ ఇన్ కంట్రీస్ ఆఫ్ దర్ అక్రిడేషన్. కొంతమందిని దౌత్య కార్యనిర్వహణలు పంపిస్తూ ఉంటాం, అక్కడ వాళ్ళ ఆఫీసుల పైన. అలాగే అట్ ద ఎంట్రన్స్ డోర్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఆక్యుపైడ్ బై ఇండియాస్ కన్సులేట్స్ అబ్రాడ్, కన్సులేట్ బిల్డింగ్లు, ఈ అన్ని చోట్ల కూడా 11 ప్రదేశాల్లో నేషనల్ ఎంబ్లమ్లు వేయచ్చు. అంతే తప్ప చొక్కాల మీద, కార్ల మీద సింబల్స్ కింద వేసుకోకూడదు. అట్లా అమెరికాలో అది అలౌడ్, కానీ మన దేశంలో అది నాట్ అలౌడ్. సో ఇది నేషనల్ ఎంబ్లమ్కి సంబంధించి.
క్వశ్చన్ ఆఫ్ ద డే. ఆన్సర్ రాయండి. యూపీఎస్సీలో 2020లో ఇచ్చినటువంటి ప్రశ్న, ఇందాక ఆల్రెడీ చెప్పాను. దీని ఆన్సర్ కమెంట్ బాక్స్లో పెట్టండి. This video is brought to you by AKSIAS.